ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పున్నమి, అత్తయ్య గారికి మళ్ళీ తలనొప్పి వచ్చినట్టుందమ్మా. తీసుకెళ్లి టాబ్లెట్ వేయమ్మా. అలాగే అత్తయ్య. అమ్మమ్మ గారు, మీరు కంగారు పడకండి. ఆ సత్య గురించి నేను చూసుకుంటాను, మీ మనవడు చూసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. కష్టాల మీద కష్టాలు ఇస్తున్నావా తండ్రి? చెయ్యని తప్పుకు 10 కోట్లు పరిహారం చెల్లించాలా? నానమ్మా, మీరేం కంగారు పడకండి. ఆ సత్యవతికి 10 కోట్లు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వము. అవునమ్మమ్మ గారు, మీరు ధైర్యంగా ఉండండి. వకీల్ సాబ్, అమ్మమ్మ గారిని తీసుకెళ్దాం పదండి. లేదు, అమ్మయ్యా, పున్నమి ఈ ఫోటో చూస్తుందేమోనని తెగ టెన్షన్ పడడం. సమయానికి దేవతలాగా ఆ సత్యవతి ఫోన్ చేసి జరిగే ప్రమాదాన్ని తప్పించిందమ్మా. అవునే, ఆ సత్యం మనకంటే ముదురులా ఉంది. అందుకే 10 కోట్లు డిమాండ్ చేసింది. అమ్మా, దాని చావనేవమ్మా. మనమైతే గండ నుండి బయటపడ్డాం. మనం చెప్పిన మాటలు అమ్మమ్మ గారు నమ్మారు కాబట్టి సరిపోయింది. లేదంటే బావగారిని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి బయటికి పంపించేవారు. నిజమే పున్నమి. సత్యకి బాలుకి మధ్య అక్రమ సంబంధం ఉందని కనుక్కోగలిగాం. లేదంటే ఈరోజు అన్నయ్య అందరి ముందు నేరస్తుడిగా నిలబడేవాడు. వకీల్ సాబ్, ఆపండి. ఏమైంది పున్నమి? సార్ ఆపండి. ఏమైంది? అది చూడండి, ఆ బాలుగాడు ఇక్కడే ఉన్నాడు. విని ఏదో ఒకటి చేసి హాస్పిటల్కి పంపించగలిగితే అప్పుడు ఆ సత్య చచ్చినట్టు హాస్పిటల్కి వస్తుంది. భార్య స్థానంలో సంతకం పెడుతుంది. హాస్పిటల్లో పెట్టే సంతకం మనకి సాక్ష్యంగా పనికొస్తుంది. అవును పున్నమి, మనకి లీగల్గా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవుతుంది. కానీ వాణ్ణి ఎలా హాస్పిటల్కి పంపిస్తాం? వకీల్ సాబ్, అది చూడండి. ఆ ఎద్దు వాడు వేసుకున్న ఎరుపు రంగు షర్ట్ చూసి రంకెలేస్తుంది. ఆ ఎద్దుని వాడి మీద కుసిగొలిపితే మనం అనుకున్నది జరుగుతుంది. కరెక్టే పున్నమి. మీరు ఇక్కడే ఉండండి వకీల్ సాబ్, నేను వెళ్ళి ఆ ఎద్దుని విడిపించాను. పున్నమి, జాగ్రత్త.
అబ్బా కాలు నొప్పి, అమ్మో. వావ్ పున్నమి, నీ ఐడియా అదృష్ట పున్నమి. కాకపోతే ఆ సత్యవతిని హాస్పిటల్కి ఎలా పంపిస్తావు? నేను చూసుకుంటాను. ఫోన్ ఇవ్వండి. ఎవరు ఈ కొత్త నెంబరు? హలో, సత్యవతి గారని మాట్లాడేది? అవును, మీరెవరు? నేను ఆరోగ్య హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నానండి. మీ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఏంటి, మా ఆయనకి యాక్సిడెంట్ అయిందా? అవునండి. ఆయన పేరు బాలునే కదా? అవునండి, మా ఆయన పేరు బాలునే. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? అయ్యో, కండిషన్ కొంచెం సీరియస్ గానే ఉందండి. ఊరి భగవంతుడా, అంత పెద్ద యాక్సిడెంట్ అయిందా? అవునండి. ఎద్దొచ్చి కుమ్మింది. దాంతో రోడ్డు మీద పడి తల పగిలిపోయింది. రక్తం కూడా చాలా పోయింది. అతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి, లేదంటే అతను బ్రతకడం కష్టం అండి. లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు, మా ఆయన బతకాలి. అయితే మీరు వెంటనే హాస్పిటల్కి రండి. మీరు వచ్చి సైన్ చేసి డబ్బులు కడితే తప్ప ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వదండి. అలాగేనండి, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.